హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి కాలేజ్ అయిపోయింది, స్కూల్ అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి. అవునా? ఏప్రిల్ మే అప్ టు జూన్ 13 వరకు వాళ్ళందరూ ఫ్రీనే. బీటెక్ స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్స్ అయిపోయినప్పటి నుంచి ఫ్రీ. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయొచ్చు. మీకు ఉన్న టైం స్లాట్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే మేము ఈ వర్క్ చేయాలా అనే ప్రెషర్ నుంచి ఈ వర్క్ మేము చేయగలము అనే దాంట్లో మీరు ఉంటే యూ కెన్ డూ ఇట్. ఓకే, నేను చెప్పే జాబ్స్ వచ్చేసి 3 టైప్స్ చెప్తున్నాను. 3 టైప్స్ వచ్చేసేసి యాప్స్ గురించి. అండ్ మన ఛానల్లో ఎప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండవు, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి ఉండవు. ఏదైనా రియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా జరుగుతూ ఉంటేనే అదే మనం పోస్ట్ చేస్తాం. సో దట్స్ ఇట్. అండ్ ఈరోజు వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే, సో హాలిడేస్ టైంలో మనం అందరం ఫ్రీగానే ఉంటాం. మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, లేదా ఎక్కడైనా జాబ్ దొరికితే బాగుండు, ఈ ఫ్రీ టైంలో మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఒక 20,000 వరకు అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అండ్ ఉమెన్స్ ఎవరైనా నీడీ పర్సన్స్ ఉంటే వాళ్ళైనా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, పార్ట్ టైం మాకు కంపల్సరీ కావాలి అనుకునే పర్సన్స్ మాత్రం చూడండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ 3 టైప్ ఆఫ్ జాబ్స్ గురించి నేను చెప్తున్నాను. ఫస్ట్ నార్మల్ థింగ్ అయితే చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, సమ్మర్లో ఏమవుతుందంటే స్కూల్స్ చేంజింగ్ వల్ల పిల్లలు కానీ ఎవరైనా సరే స్కూల్ చేంజింగ్ వల్ల ఏమవుతుందంటే, ఒక హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరు ఎక్కడైనా సరే షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. హౌస్ షిఫ్టింగ్స్ అనేవి జరుగుతాయి చాలా వరకు. అవునా? ఇక్కడ నుంచి వేరే ఇంటికి వెళ్ళడం అలా జరుగుతుంది కదా. ఈ హౌస్ షిఫ్టింగ్ జరగడం వల్ల ఏమవుతుంది, కొందరికి ఏంటంటే ప్యాకింగ్ చేసుకోవడం ఇవి కష్టం కాబట్టి సో పిక్కర్స్ అండ్ ప్యాకర్స్ అనే వాళ్ళని బుక్ చేసుకుంటారు, రైట్? ఈ పిక్కర్స్ అండ్ ప్యాకర్స్లో మీరు సమ్మర్ టైంలో పార్ట్ టైంగా వర్క్ చేయొచ్చు. ఓకే, లైక్ G7 ప్యాకర్స్ మూవర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఈ వెబ్సైట్లో అయితే G7 ప్యాకర్స్ మూవర్స్ ట్రాన్స్పోర్ట్, నేను యాప్ లింక్ కూడా పెడతాను, ఆర్ యాప్ నేమ్ మెన్షన్ చేస్తాను. ఇందులో ఏం చేయొచ్చు అంటే, మీరు పార్ట్ టైమ్గా కానీ ఏదో ఫుల్ టైమ్గా కానీ వర్క్ చేసుకోవచ్చు. ఎలా వర్క్ చేయొచ్చు అంటే, మీరు కానీ ప్యాకింగ్, ఓకే, మీకు ప్యాకింగ్ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ప్యాకింగ్ చేయడం. ఓకే, పర్ డేకి 300 నుంచి 800 వరకు ఎర్న్ చేస్తారు పర్ డేకి. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి పోర్టర్ అనే వెబ్సైట్లో ఏంటంటే, ఈ ప్యాకర్స్ అంటే ఏమవుతుందంటే, ఎవరైతే షిఫ్ట్ చేస్తున్నారో మీ లొకేషన్స్లోనే మీకు ఉంటుంది కంపల్సరీగా. ఫస్ట్ మీరు హైదరాబాద్ నియర్ బై లొకేషన్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ నియర్ బై లొకేషన్ పెట్టుకుంటే మీ లొకేషన్స్కి తగ్గట్టే మీకు డెలివరీ పడుతుంది అనమాట. అంటే డెలివరీ మీరు ఎక్కడ ప్యాకింగ్ చేయాలో అక్కడ పడుతుంది అనమాట. సో అప్పుడు పడినప్పుడు మీతో పాటు మీ టీం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు సపోజ్ పోర్టల్లో వర్క్ చేస్తుంటే ఆ పోర్టర్ టీం ఉంటుంది, వాళ్ళతో పాటు మీరు వెళ్ళి ప్యాకింగ్ చేసి మళ్ళీ షిఫ్టింగ్ చేస్తారనమాట. షిఫ్టింగ్ చేసి మళ్ళీ మూవింగ్ ఉంటుంది. సో అక్కడ మూవింగ్ దగ్గర ఇంకొక పర్సన్స్ వస్తారు. సో ఈ పోర్టల్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు. అండ్ అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, ఈ 3 ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే వెబ్సైట్స్లో మీరు లాగిన్ అయిపోయి మీకు ఎటువంటి జాబ్స్ అయినా దొరికే ఛాన్సెస్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఏందక్క ఇంత చిన్న జాబ్స్ మీరు మాకు చెప్తున్నారు, బీటెక్ స్టూడెంట్స్ మేము, MCA స్టూడెంట్స్ మేము అని అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేం. ఎందుకు చెప్పాల్సింది వస్తుంది అంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఫ్రీగా ఉంటారు. అవునా? ఫ్రీగా ఎప్పుడు హాలిడేస్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఎందుకు మనం ఏదంటే అది వర్క్ చేసుకోకూడదు? మనం తోచింది మన హ్యాండ్స్తోనే కదా మనం వర్క్ చేస్తున్నాం. దిస్ వర్క్ ఈజ్ నాట్ ఇట్ ఈ వర్క్ చేయడం వల్ల మీ రెప్యుటేషన్ కానీ లేకపోతే మీ పవర్ కానీ ఏది పోదు. ఓకే, ఎర్నింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇందులో నుంచి మీకు 800 పర్ డే వచ్చిందే అనుకోండి, 800 పర్ డే వచ్చిందే అనుకోండి. మళ్ళీ మీకు ఒక 1 వీక్కి 10 డేస్కి ఒక 8,000 వచ్చిందే అనుకోండి. ఏం చేస్తారు మీరు? ఎక్కడైనా కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకోవచ్చు, లేదా హాస్టల్ ఫీజు కట్టుకోవచ్చు, ఇంటికి మనీ పంపించచ్చు, లేదా మీ ఫీజు మీరే పే చేసుకోవచ్చు. ఇంత ఎర్నింగ్ ఉంటుంది. ఒక 18 ఇయర్స్ మనకు దాటిన తర్వాత మన ఎర్నింగ్స్ ఆప్షన్స్ మనకు చాలానే ఉన్నాయి. ఇప్పుడున్న ఈ 2026 జనరేషన్లో ఎర్నింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనకు చాలానే ఉన్నాయి కాబట్టి వీటిలలో మనం ఎర్న్ చేసుకోవచ్చు, రైట్? సో స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఏది వర్క్ చేసినా ఏమీ కాదు. అందులో వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఏంటి అన్నది కూడా ఏమీ కాదు ఇట్లాంటి వర్క్ చేయడం వల్ల. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకొకటి నేను ఇంతకు ముందే మెన్షన్ చేశాను, ఇంతకు ముందే చెప్పాను కూడా, అదేంటంటే వేర్ హౌస్ ప్యాకర్స్ అండ్ పిక్కర్స్ అనమాట. సో ఇందులో నాకు సంబంధించిన మా రిలేషన్లోనే చాలామంది వర్క్ చేస్తున్నారు. లైక్ జెప్టో పిక్కర్గా కానీ, బ్లింకిట్ పిక్కర్గా కానీ, కొందరైతే బ్లింకిట్ డెలివరీ బాయ్స్గా అండ్ జెప్టో డెలివరీ బాయ్స్గా వర్క్ చేస్తున్నారు. పర్ డే పర్ వీక్కి వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తారంటే 40,000 ఎర్న్ చేస్తారు. రోజుకి 10,000 కొడతారనమాట. రోజుకి 10,000. నీకు ఇంకొక విషయం తెలుసా, బ్లింకిట్లో బోనస్ వస్తుంది. రోజుకి కాదు, వారానికి 10,000 కొట్టి బ్లింకిట్లో ఇంకా బోనస్ కూడా వస్తుంది అనమాట. ఆ బోనస్ కోసం కూడా వాళ్ళు వర్క్ చేస్తారు. సో నేను చూసిన పర్సన్స్, లైవ్లో చూసిన పర్సన్స్వి మీకు ఎప్పుడైనా ప్రూఫ్స్ కూడా నేను పెడతాను. వాళ్ళని అడిగి ప్రస్తుతానికి అయితే లేదు. నేను చూసిన లైవ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే మంత్లీ 40,000 ఎర్న్ చేస్తారు. దాంట్లో బోనస్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అది డెలివరీ బాయ్కి సంబంధించినది. ఓకే, ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి మనకి. హాలిడేస్లో నువ్వు ఎందుకు ఖాళీగా ఉండాలి? అండ్ నువ్వు నా దగ్గర బైక్ లేదు, బండి లేదు అనుకోకుండా యూ కెన్ రెంటల్ దొరుకుతుంది. వాళ్ళే బ్లింకిట్ వాళ్ళే మీకు ఒక రెంటల్ది ఇస్తారు. లైక్ ఎలక్ట్రిక్వి ఉంటాయి బైక్స్, అవే ఇస్తారు. ఛార్జింగ్వే ఇస్తారు కాబట్టి ఛార్జింగ్ పెట్టుకోవడమే అంతే. ఓకే, బ్యాటరీస్వి. అండ్ ఈ వేర్ హౌస్ జాబ్స్ ఏంటంటే ఉమెన్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే వేర్ హౌసింగ్ అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఏంటి, మనం ఇవి డెలివరీ బాయ్స్ చేసే పని. ఓకే, ఇప్పుడు మనం ప్యాకింగ్ చేయాలి. సో ప్యాకింగ్ చేయడం అనేది అంత ఈజీ స్టెప్ అయితే కాదు. ఓకే, ప్యాకింగ్ చేయడం, మళ్ళీ దాన్ని స్టోర్లోకి పంపించడం, మళ్ళీ డెలివరీ బాయ్ తీసుకెళ్ళడం, ఇలా జరుగుతుంది జెప్టోస్లో కానీ, బ్లింకిట్స్లో కానీ, ఇన్స్టామార్ట్స్లో కానీ. సో వీటిని ప్యాక్ చేసే పర్సన్స్ కావాలి. ఓకే, సో వీళ్ళు ఏసీ కిందనే వర్క్ చేస్తారు, వీళ్ళు లోపలనే ఉంటారు, వేర్ హౌస్లోనే ఉంటారు. వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, బయట తిరగాల్సిన పని అంతకన్నా లేదు. బైక్ అవసరం లేదు, స్కూటర్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎండకు అసలుకే తిరగాల్సిన అవసరం లేదు. వీళ్ళు మంత్లీ 20,000 ఎర్న్ చేస్తారు. 20 నుంచి 25,000 వరకు ఎర్న్ చేస్తారు మీ ప్యాకింగ్ క్యాపబిలిటీ బట్టి. ఓకే, మీ వర్కింగ్ హవర్స్ బట్టి. ఇందులో మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు అండ్ ఫుల్ టైం చేసుకోవచ్చు. బ్లింకిట్ పిక్కర్ అండ్ ఇన్స్టామార్ట్ సేవర్, ఇన్స్టామార్ట్ వేర్ హౌస్ పిక్కర్, ఇలాంటి యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్లో మీరు చేసుకోవచ్చు. ఈ యాప్స్ లింక్స్ నేను కింద నేమ్స్ మెన్షన్ చేస్తాను. ప్లేస్టోర్లో ఉన్నాయి, ప్లేస్టోర్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్స్. ఓకే, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అర్బన్ కంపెనీ. ఓకే, అర్బన్ కంపెనీ గురించి చెప్పాలంటే అందులో కూడా పర్ డేకి 300, పర్ హవర్కి 300 అంట. ఓకే, పీపుల్కి. ఓకే, పర్ అవర్కి 300. నాట్ ఓన్లీ అర్బన్ కంపెనీ, ఇంకోటి వచ్చేసి హెల్పర్ ఫర్ యూ అండ్ నో బ్రోకర్ అండ్ వర్క్లీ అండ్ హెల్పర్ ఫర్ యూ. వీటి గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ నాకు అర్బన్ కంపెనీ అండ్ వర్క్లీ గురించి బాగా తెలుసు. ఓకే, వర్క్లీలో ఏంటంటే ఇప్పుడు ఉమెన్స్ మనమే ఉన్నాం, మనమేం మెయిడ్గా ఇంట్లో పని చేయమని చెప్పట్లేదు నేను. ఓకే, నేను ఏం చెప్తున్నానంటే నీకు వచ్చిన వర్క్ లైక్ పెయింటింగ్, స్టూడెంట్స్కి టీచింగ్ చేయడం, లేకపోతే గార్డెనింగ్ చేయడం, ఇలాంటి వర్క్స్ ఉంటాయి కదా, ఇలాంటి వర్క్స్ కూడా నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు నీ ఖాళీ టైంలోనే, నీ టైం స్లాట్స్ నీకు ఉన్నప్పుడే పార్ట్ టైంగా నువ్వు ఎర్న్ చేసుకోవాలనుకునే ఛాన్సెస్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్ మేడం అనేసి ఒక యాప్ ఉంది. ఆ యాప్లో ఎవరికైతే బ్యూటీషియన్ వచ్చో ఆ బ్యూటీషియన్లో మీరు ఏం చేయొచ్చు అంటే బ్యూటీషియన్ థింగ్స్, అంటే బ్యూటీషియన్ వచ్చిన వాళ్ళు బ్యూటీషియన్ సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఓన్లీ పార్ట్ టైం, లైక్ ఐబ్రోస్, హెయిర్ కట్, ఫేషియల్స్, ఇలాంటివి కూడా మీరు ఇంటికి వెళ్ళి చేస్తే మీ పేమెంట్ అనేది మీకు ఉంటుంది. ఓకే, 300 రూపీస్ పర్ హవర్ యావరేజ్లీ ఇన్ అర్బన్ కంపెనీ. దిస్ ఈజ్ ఐఎమ్ షూర్ రియల్గా జరిగేది. ఓకే, 300 పర్ అవర్. ఒక డెలివరీ పర్సన్ మంత్లీ 40,000 ఎర్న్ చేస్తున్నాడు. ఒక వేర్ హౌస్ పర్సన్ మంత్లీ 25K వరకు ఎర్న్ చేస్తున్నారు. అండ్ అది కూడా పార్ట్ టైమ్గా ఎర్న్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొక ఫుల్ టైమ్గా కూడా ఎర్న్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అర్బన్ కంపెనీస్లో వీళ్ళు వర్క్ చేసే వాళ్ళు నెలకి 25 నుంచి 35K వరకు ఎర్న్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద పార్ట్ టైమ్ జాబ్స్ విచ్ యూ కెన్ డూ ఇన్ యువర్ టైమ్ స్లాట్స్. ఓకే, ఇవి కాకుండా ప్యాకర్స్, షిఫ్టింగ్ ఉంటుంది, హౌసెస్ షిఫ్టింగ్ది కదా, ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వీళ్ళు కూడా అంతే ఎర్న్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ ఫర్ ది పార్ట్ టైమ్ జాబ్స్. నాట్ డేటా ఎంట్రీ, నాట్ టైపింగ్ జాబ్స్. అలాంటి జాబ్స్ ఏమి ఉండవు అసలు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అలాంటివి అసలు చెప్పను, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్ నా దృష్టిలో అయితే.
ఓకే. చాలామంది చూపిస్తూ ఉంటారు. అవన్నీ నేనైతే అస్సలు నమ్మను. నా ఛానెల్‌లో అలాంటి థింగ్స్ అస్సలు ఉండవు. ఎందుకంటే దోస్ ఆర్ రియల్లీ ఫేక్. నేను ఒక స్టూడెంట్‌గా ఉన్నప్పుడు గూడా ఇలా యాప్స్ గురించి చదివేదాన్ని. ఓకే. నాకు గూడా ఏదైనా టైపింగ్ జాబ్ వస్తే బావుండు, నాకు గూడా ఇలా వస్తే బావుండు అనేసి కాలేజ్‌లో ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని. అన్నీ ఫేకే. డేటా ఎంట్రీ ఉంటది, టైప్ క్యాప్చరింగ్ ఇవన్నీ ఫేక్ జాబ్స్. ఓకే. అవన్నిటికి మీరు మోసపోవద్దు. ఇలాంటివి చూస్ చేసుకోండి, చేసుకోండి. మీ ఫ్యామిలీకి మీకు కొంచెము సపోర్ట్ ఉంటది. మీ ఫీజ్‌ని మీరే పే చేసుకోవచ్చు. బెస్ట్ చాయిస్ ఇది మీకు. ఈ సమ్మర్‌లో ఎవరైనా ఉంటే వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బై.